ఇది ధమ్మసవపితు థేరగాథ గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలు ఆధ్యాత్మిక సాధనకు వయస్సు అనేది అడ్డంకే కాదని, ఏకంగా 120 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుని నిరూపించిన ఒక వ్యక్తి కథ ఇది. మొదటి విషయం, ఆయన వయసు. అవును, ఆయన సన్యాసం తీసుకునే నాటికి ఆయన వయసు ఏకంగా 120 సంవత్సరాలు. ఊహించండి. నిజానికి ఆయన చెప్పిన గాథ కూడా ఇదే ఆశ్చర్యకరమైన విషయంతో మొదలవుతుంది. సరే, ఇక రెండవది, అసలు ఇంత పెద్ద వయసులో ఆయనెందుకు సన్యాసి అయ్యారు? దీనికి కారణం చాలా పర్సనల్. తన చిన్న కొడుకు ధమ్మసవ సన్యాసిగా మారడం చూసి, నా కొడుకే చిన్న వయసులో ఈ దారి పట్టాడు, మరి నేనెప్పుడు అని బలంగా అనుకున్నారు. ఆ భావోద్వేగమే ఆయన్ని నడిపించిందన్నమాట. ఇక చివరిగా, ఆయన వయసు ఎక్కువైనా సరే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా వేగంగా సాగింది. విపస్సనా ధ్యానం ద్వారా, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం ద్వారా ఆయన తక్కువ టైంలోనే అర్హతు అయ్యారు. అంటే బౌద్ధమతంలో అత్యున్నత జ్ఞానస్థితిని పొందారు. అంతేకాదు, 3 విద్యలు అంటే పాతజన్మల జ్ఞానం, దివ్యదృష్టి ఇలాంటి వాటిమీద కూడా పూర్తి పట్టు సాధించారు. సో, అంతిమంగా ధమ్మసవపితు కథ మనకు చెప్పేది ఒక్కటే: ఆధ్యాత్మిక లక్ష్యాలు సాధించడానికి వయసు కాదు, బలమైన సంకల్పమే ముఖ్యం.